ఓకే, సో ఈ నాచురేలో సెమీ ఫైనల్స్ లో ఎలిమినేషన్ ఎపిసోడ్ లో సాడ్ అండ్ హ్యాపీ ఎక్స్ప్రెషన్ అన్నాం కదా. హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో మన ముందు పర్ఫామ్ చేయడానికి రాబోతుంది శ్రావణి. Okay, she's the girl you're looking for, huh? Take this. Hey boom shakalaka boom boom, zindagi pe dalo zoom. Boom shakalaka boom boom, bado kinka ledu raru. Hey boom shakalaka boom boom, zindagi pe dalo zoom. Boom shakalaka boom boom, bado kinka ledu raru. రెచ్చిపోయి ఆడుతుంటే నువ్వు సాల్సా, గుండెలో నా రోజు చూసా. నీ కోపమేని ఎనిమి, సంతోషమేని మమ్మీ, నీ జోరులోనే ఉంది పైసా. Like a diamond in the sky, ఎక్కడున్నా గాని నువ్వు don't feel shy. Harry Potter ఐ tricks play చేయి, ఎంత వాడినైనా చేత చేసేసాయి. Mona Lisa painting లా బాధ నవ్వు మిక్స్ చేసి కొట్టేసాయి. హిట్లర్ కజిన్ లాగా మూతి ముడుపులు వదిలిపెట్టి ఫేస్ అంతా స్మైల్ తోటి నింపేసాయి. Rain drop లాగా green crop లాగా ఆడి చూడు నువ్వు సమ్మా. White flag లాగా crazy frog లాగా రేగిపోదా లైఫ్ షాపా. లాగా ఇంగినైనా జంపు చేసి తాకాలి. మూనవకు స్టెప్ వేస్తే బాధలన్నీ గోబు దాటిపోవాలి. మ్యాగ్నెట్ లా నువ్వు మారాలి, ఎవరినైనా కలుపుకుంటూ పోవాలి. నువ్వు చేసే పనులు చూసి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి స్క్రిప్ట్ రాసి ఫిల్మ్ తీసుకోవాలి. నిన్ను నువ్వు నమ్మి ముందుకెళ్ళిపోతే నిన్ను మించినోడు లేడులే. జాలీ వాలీబాలే మనకు రోల్ మోడల్, ఎంత కొడితే అంత పైకి లే. ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. అలానే అనుకున్నాను తెలుసా నేను. అసలు ఈ హ్యాపీ సాంగ్ గురించి నేను మాట్లాడే ముందు అసలు ఫస్ట్ మీ కొరియోగ్రాఫ్ రెడీ మిస్టర్ చిన్నా. హ్యాపీ సాంగ్ అనగానే అసలు ఈ సాంగే చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ప్రత్యేకంగా రీజన్ అంటూ ఏం లేదు. ఈ స్కూల్ పిల్లల గెటప్ కూడా ఎందుకు అని అంటే, జనరల్ గా మీ అంత ఏజ్ వచ్చిన వాళ్ళందరూ అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. నేను అంత ఏజ్ కాదండి, స్కూల్ వదిలి మొన్న 2010 లో స్కూల్ వదిలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇప్పటికంటే అబ్బా స్కూల్ డేస్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒక్కసారైనా అనుకుంటారు స్కూల్ డేస్ లైఫ్ బాగుంటుంది, చిన్నప్పుడే బాగుంటుంది అన్న ఫీలింగ్.
సో హ్యాపీ డేస్ అంటే చిన్నపిల్లలకు ఉన్నంత హ్యాపీనెస్ ఎవరికి ఉండదు, వాళ్ళకున్నంత సంతోషం పెద్దవాళ్ళకి ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి వచ్చి ఉంటారు ఆ ఏజ్కి. నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకి ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ ఎవరికి కనిపించదు. సో అందుకని స్కూల్ డ్రెస్ ఆ పిల్లల్లో హ్యాపీనెస్ బయట పెట్టారు అనమాట. వెరీ నైస్. మరి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ముందుగా రోజా మేడం. కొరియోగ్రాఫర్ ఒక మంచి సాంగ్ తీసుకున్నారు. స్కూల్ డ్రెస్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. మూమెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అబ్బాయిలు చాలా బాగా చేశారు. శ్రావణి అసలు స్కూల్కి వెళ్ళి అమ్మాయిలాగా ఉన్నావు, ఇలాగే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. నాకు దీంట్లో ఒకటే మైనస్ ఏంటంటే మీరు ఎప్పుడు మూమెంట్ బాగానే చేస్తారు, అది ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ రౌండ్ ఎక్స్ప్రెషన్ రౌండ్ మీరు చేసింది హ్యాపీ సాంగే కదా, హ్యాపీనెస్ గ్రాఫ్ లేదు. చిన్నగారు మీరు చూసారా శ్రావణి గారు డాన్స్ చేసేటప్పుడు? అక్కడక్కడ నవ్వుతున్నారు, అక్కడక్కడ మళ్ళీ కాన్సన్ట్రేషన్ మూమెంట్స్ మీద వెళ్తుంది, మళ్ళీ ఫినిషింగ్ లో నవ్వుతున్నారు. లిరిక్ వచ్చేటప్పుడు నవ్వలేము ఎలాగో అనుకో, కానీ మూమెంట్ చేసేటప్పుడు కూడా సడన్ గా గుర్తొస్తుంది మీకు హ్యాపీగా ఉండాలి సాంగ్ లని, అప్పుడు నవ్వుతున్నారు. యాక్చువల్ గా మీరు అంతకుముందు సాంగ్స్ లో అంతా ఆ టైటిల్ కి ఫుల్ న్యాయం చేశారు. ఐటమ్ సాంగ్ లో చూస్తే ఫస్ట్ నుంచి స్మైల్ కానీ ఆ ఎరాటిక్ ఎక్స్ప్రెషన్ కానీ అది దీంట్లో అది మిస్ అయింది. నవ్వుతూ ఉన్నారు, సడన్ గా మూమెంట్ చేస్తున్నారు, మళ్ళీ నవ్వుతున్నారు. మూమెంట్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది. అలాగే హ్యాపీనెస్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యింటే ఇంకా ఎంతో బాగుండేది. ఇప్పుడు కూడా బాగుంది చూడటానికి, అల్లరి అల్లరిగా స్కూల్ పిల్లల్లాగా. మనది ఎక్స్ప్రెషన్ రౌండ్ లో హ్యాపీ సాంగ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, రోజా మేడం స్కోర్స్ నోట్ చేసుకుంటున్నారు, మనకు కనిపించవు అవి. అలాగే నోబుల్ మాస్టర్. చిన్న కాన్సెప్ట్ నైస్. పోగ పోయి అన్నిట్లో కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు, అన్ని విషయాల్లో కాన్సెప్ట్. ఓకే, కానీ దీనికి ఎలా చేయాలంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే దీనికి ఒక స్కేల్ లాగా మనం పెట్టుకోవాలంటే ఇది వచ్చి డాన్స్ ఉండాలి, కానీ డాన్స్ కన్నా అంత ఎంజాయ్మెంట్ అంత జాలీ రావాలి, అంటే అంత హ్యాపీనెస్ పెంచాలి. ఇది ఎలాగ అనిపిస్తుందంటే ఎక్కువ యాజ్ యూజువల్ మన ఆల్రెడీ చూసిన డాన్స్ మూమెంట్స్ ఉంది, దాంట్లో నవ్వుతారు, మూమెంట్ చేస్తారు. కానీ అది కాదు, మూమెంట్ ఉండాలి కానీ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తా, టైటిల్ క్యాప్షన్ హ్యాపీ. ఎలాగో మీరు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీ పెంచే మన మార్క్ పెంచాం అలాగే. సో ఇప్పుడు ఏమీ తక్కువ లేదు, బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఫుల్గా ఉంటే సూపర్గా ఉంటుంది. బట్ సో ఫార్ సో గుడ్, నో ప్రాబ్లం, నైస్, ఎవ్రీథింగ్, కాన్సెప్ట్ నైస్, బాయ్స్ నైస్, దట్ వాస్ నైస్. కానీ ఇంకా నవ్వు రావాలి అది. బట్ సో ఫార్ సో గుడ్. గుడ్, థ్యాంక్ యూ మాస్టర్. సెమీఫైనల్ లో సూపర్ సో గుడ్ అనే కాంప్లిమెంట్ కూడా వచ్చేసింది. శ్రావణి, బిఫోర్ యు గో మీ SMS ప్లీజ్. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTNRN టైప్ చేసి స్పేస్ ఇచ్చి శ్రావణి SRAVANA శ్రావణి అని టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. దే విల్ ఓట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ చిన్న. థ్యాంక్ యూ. స్కూల్కి వెళ్ళండి, ఎగ్గొట్టుకోండి. థ్యాంక్ యూ శ్రావణి. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత ఆన్ నాచో రే.